ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఈ యుగంలో కలుగునుగాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ సమయంలో దేవుని వర్తమానము విందాము. ఆదికాండము 24:15 నుంచి. అతడు మాట్లాడట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతీయులకు పుట్టిన రెబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడునూ ఆమెను కొడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ఇందులో ఉన్న విషయాలు బోధిస్తూ ఉండగా, నేర్పిస్తూ ఉండగా మీరు మాకు సహాయం దయచేయమని, నీ వాక్యంలో ఉన్నటువంటి లోతైన విషయాలు మా ఆత్మీయ జీవితానికి మీరు నేర్పించి మీ దాసుని ద్వారా మాతో మాట్లాడి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆదికాండం 24వ అధ్యాయంలో కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ అధ్యాయంలో ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే అబ్రహాము కుటుంబము, అటు లాబాను కుటుంబాన్ని మనము ఈ అధ్యాయంలో చూడగలం. ముఖ్యమైన వ్యక్తులు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, అలాగే అబ్రహాము ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు, అలాగే లాబాను కుటుంబంలో ఉన్నటువంటి రెబ్కాను కూడా మనము గమనిస్తూ ఉన్నాం. ఈ రెబ్కా సంఘానికి పోలికగా ఉన్నది. ఇస్సాకు రెబ్కాల యొక్క వివాహము, లేకపోతే వారి యొక్క వివాహమును గురించిన విషయము ఈ అధ్యాయంలో మనం చూడగలం. ఇస్సాకు క్రీస్తునకు పోలికగా ఉన్నాడు, రెబ్కా సంఘమునకు పోలికగా ఉన్నది. కాబట్టి రెబ్కాను గురించినటువంటి విషయాలు ప్రత్యేకంగా మనం చూద్దాము. అలాగే ఇస్సాకును గురించి, ఇస్సాకు యేసు ప్రభుకి ఏ రీతిగా పోలికగా ఉన్నాడో, రెబ్కా ఏ రీతిగా పోలికగా ఉన్నదో, అలాగే ఎలియాజరు పరిశుద్ధాత్మకు పోలికగా ఉన్నాడు. ఈ విషయాలు మనం లోతైన విషయాలు మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అబ్రహాముని దేవుడు ఊరు అనే పట్టణం నుండి దేవుడు తీసుకుని వచ్చాడు. దేవుడు అబ్రహాముని ప్రత్యేకించాడు. ఈ ప్రపంచంలో దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని తన కొరకు ఎన్నుకోవాలని దేవుడు ఉద్దేశించాడు. అందులో అబ్రహాము కనబడ్డాడు. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి దేవుడు కల్దీల ఊరని పట్టణం నుండి దేవుడు అబ్రహాముని పిలిచాడు. నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాము లేచి దేవుడు చూపించే దేశానికి వెళుతున్న సమయంలో అబ్రహాము తండ్రి అయిన తెరహోను, అలాగే అతని యొక్క సోదరులందరూ కూడా మేము కూడా నీతో కూడా వస్తామని చెప్పేసి అన్నారు. అలాగే వారు కల్దీల ఊరని పట్టణం నుండి బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించారు. అక్కడ ఉన్న తర్వాత దేవుడు చూపించిన దేశం ఇదే అనుకున్నాడు, అబ్రహాము అనుకున్నాడు. కానీ అబ్రహాము తండ్రి అయిన తెరహో మృతి పొందిన తర్వాత దేవుడు మరలా అబ్రహాముని పిలిచాడు. నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాం మరలా బయలుదేరి కానాను దేశానికి వచ్చాడు. ఇదే నేను చూపించిన దేశం అని దేవుడు చెప్పాడు. ఈ దేశాన్ని నీ సంతతికి నిత్య స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ విషయాలన్నీ మనము ఆదికాండం 11వ అధ్యాయం ఆఖరి భాగంలోను 12వ అధ్యాయం 1వ వచనంలో చూడగలము. అలాగే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 1 నుంచి 4వ వచనాల వరకు మనం చూడగలం. మొట్టమొదటి అబ్రహాము డైరెక్ట్గా కానాను దేశానికి రాలేదు. కల్దీల ఊరనే పట్టణం నుండి హారాను మట్టుకు వచ్చి అక్కడ కొంతకాలం ఉండి వాళ్ళ నాన్న మృతి పొందిన తర్వాత కానాను దేశానికి రావడం జరిగింది. అయితే ఈ లాబాను కుటుంబం లేకపోతే అబ్రహాం యొక్క సోదరులకు యెహోవా దేవుడు అంటే కొంతవరకు తెలుసు, అబ్రహామును బట్టి తెలుసు. అబ్రహాము తన సాక్ష్యాన్ని తన కుటుంబీకులతో పంచుకున్నాడు, తన బంధువులతో, తన అన్నదమ్ములతో, తన తండ్రి కుటుంబం వారితో పంచుకున్నాడు.
దేవుడు ఆకాశంలో నుండి నన్ను పిలిచాడు, నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పాడు. ఆయన జీవము గల దేవుడు నన్ను పిలిచాడు, నా పిలుపుకు లోబడి నేను వెళ్తున్నానని చెప్పాడు. యెహోవాని గురించి కొంతవరకు వాళ్ళకి తెలుసు కాబట్టి ఎలియాజరు లాబాని ఇంటికి వస్తున్న సమయంలో యెహోవా వలన ఆశ్రయించబడిన వాడా లోనికి రమ్మని పిలిచాడు అక్కడ. అంటే యెహోవాని గురించి కొంతవరకు తెలుసు, కానీ లాబాను కుటుంబము సంపూర్ణంగా రక్షణ పొందిన కుటుంబం కాదు. లాబాను కుటుంబము ఆ దేవుణ్ణి ఎరగని కుటుంబం, దేవుడి నిజదేవుడిని ఆరాధించిన కుటుంబం కాదు. లాబాను కుటుంబం సంపూర్ణంగా రక్షించబడిన కుటుంబం కాదు. కానీ అబ్రహాము తనకు వృద్ధాప్యం ముందు ఇచ్చినటువంటి కుమారుడు పెద్దవాడైనప్పుడు, వివాహ వయసు వచ్చినప్పుడు, నా కుమారునికి భార్యను తీసుకురావడానికి నా బంధువుల ఇంటికి వెళ్ళి నాకు కుమారునికి భార్యను తీసుకురమ్మని తన ఇంటి పెద్ద దాసుడిని ఎలియాజరును పంపిస్తాడు. కాబట్టి ఎలియాజరు అబ్రహాము మాటకు లోబడి బయలుదేరి వెళ్తాడు. వాళ్ళ ఊరు వెళ్తాడు. ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బావి దగ్గర ఆగి ఒంటెలను మోకరింపజేసి తాను మోకరించి ఆ కన్యకులు నీళ్లు చేదుకోవడానికి వచ్చిన కన్యకులను చూచి, ఇందులో ఎవరో ఒక ఆమె యజమానుడైన అబ్రహాముకి కుమారునికి భార్య కావచ్చు అనుకుని మనసులో తీర్మానం చేసుకుని, ఏమని తీర్మానం చేసుకున్నాడంటే, ఎవరైతే నీళ్ళు పోయమని అడుగుతానో, నీకే కాదు నీ ఒంటెలకు కూడా నీళ్ళు పోస్తాను ఎవరైతే చెప్తారో వారే నా యజమానుడైన అబ్రహాము కుమారునికి భార్య అని నిశ్చయించుకుంటాడు. నిజంగానే వెళ్ళిపోతున్నటువంటి ఆ రెబ్కాను పిలిచి, అమ్మా నాకు దాహమునకు నీళ్ళు ఇమ్మన్నప్పుడు ఆమె తన భుజం మీద ఉన్న కడవను చేతి మీద దించుకొని ఆయన దాహాన్ని తీర్చింది. ఈ రిబ్కాను గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. రిబ్కా సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ రిబ్కా విషయంలో మొట్టమొదటి మనం చూసినట్లయితే, ఎప్పుడైతే ఆమె ఈ విధమైన పని చేసిందో తర్వాత అడుగుతాడు, నువ్వు ఎవరు కుమార్తెవు, నీ వారి పేరేంటి చెప్పమన్నప్పుడు ఆమె చెప్పిద్ది, నిజంగానే అబ్రహాము బంధువులు కుమార్తె అని అర్థమైపోయింది. చివరికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. నా యజమానుడైన అబ్రహాముకి దేవుడు వృద్ధాప్యంతో కుమారుని ఇచ్చాడు, అతనికి వివాహం చేయడానికి నా బంధువుల ఇంటికి వెళ్ళి పిల్లని తీసుకురమ్మని చెప్పాడు. కాబట్టి దేవుడు నా మార్గాన్ని సరళం చేశాడు, కాబట్టి మీ కుమార్తెని పంపిమని అడుగుతాడు. ఆ సమయంలో రిబ్కా ఇవన్నీ విన్నటువంటి ఆ రిబ్కా ఏం చేస్తుందంటే, ఒక మాట చూద్దాము. రిబ్కా దేవుని చిత్తమునకు లోబడి బయటకు వచ్చింది. లాబాను కుటుంబంలో నుండి బయటకు తీసుకొని రాబడింది. ఇది మనం చూసే ప్రాముఖ్యమైన మాట. రిబ్కా దేవుని చిత్తమునకు లోబడి కుటుంబాన్ని విడిచిపెట్టి ఎలియాజరుతో అబ్రహాము ఇంటికి బయలుదేరినట్టుగా మనం చూస్తాం. 24వ అధ్యాయము 56వ వచనం. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణం సఫలం చేసిన గనక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమాని ఎదుగు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని 58వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 58వ వచనం. రిబ్కాను పిలిచి, ఈ మనిషిని కూడా వెళ్ళదవా అనినప్పుడు నేను వెళ్ళదనెను. చూడండి, అన్ని సంవత్సరాలు కుటుంబంతో బంధం కలిగినటువంటి రిబ్కా దేవుని చిత్తాన్ని ఆమె కూడా విన్నది, చెప్తున్న మాటలు విని దేవుని చిత్తం నా పట్ల ఇలా ఉందని ఎరిగినప్పుడు రిబ్కా దేవుని చిత్తానికి లోబడింది. తన కుటుంబాన్ని అక్కడ విడిచిపెట్టింది. అంటే కుటుంబాన్ని శాశ్వతంగా విడిచిపెట్టమని కాదు, కానీ వివాహ విషయంలో దేవుని చిత్తం ఇలా ఉందని దేవుడు తెలియజేసినప్పుడు ఎలియాజరు ద్వారా ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అంటే వెళ్ళేదనా నేను. చూడండి, ఆ మనుషుడు ఎవరో తెలియదు, ఇంతకుముందు చూసిన ఆమె కాదు. కానీ అలాంటిది దేవుని చిత్తానికి లోబడి ఆమె నేను వెళతానని అన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాబాను కుటుంబంలో నుండి రిబ్కా ప్రత్యేకించబడింది. రిబ్కా సంఘానికి సాదృశ్యంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము కూడా లోకములో నుండి బయటకు వచ్చిందే సంఘం, చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిందే సంఘం. ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారు? ఈ సంఘం ఎలా పుట్టింది? ఈ క్రైస్తవ సంఘము, ఈ సార్వత్రిక సంఘము ఎలా ఏర్పడిందంటే ఎలియాజరు ద్వారా రిబ్కా బయటికి కొనిపోబడింది. ఎలియాజరు బయటికి తీసుకుని వచ్చాడు. ఎలియాజరు పరిశుద్ధాత్మ గుర్తు. సంఘము పరిశుద్ధాత్మ ద్వారా జన్మించింది. సంఘము పరిశుద్ధాత్మ ద్వారా ఉద్భవించింది. ఈ విషయాన్ని మనము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మనం చూడగలము. అక్కడ పరిశుద్ధాత్మ చేత నిండుకొనినటువంటి పేతురు దేవుని వాక్యాన్ని బోధించాడు.
36 వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. మీరు ఆయన సిలువేసి చంపారు, కానీ ఆయన 3వ దినం తిరిగి లేచాడు. గత 50 రోజుల క్రితం మీరు సిలువేసిన ఆ యేసు తిరిగి లేపబడ్డాడు. ఆయన దేవుడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన మెస్సయ్య, ఈ లోకానికి వస్తాడని చెప్పబడిన మెస్సయ్య ఆయనే అని చెప్పినప్పుడు, అయ్యో తెలియక మేము ఆయన సిలువేసామని వాళ్ళు నొచ్చుకున్నారు, బాధపడ్డారు. అయ్యలారా మేమేం చేయాలని అడిగితే పేతురు అంటాడు 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందిడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. కాబట్టి 41వ వచనంలో అక్కడ పేతురు యొక్క వాక్యమును అంగీకరించి మారు మనసు పొంది రక్షించబడిన వారు 3000 మంది. అదే సంఘం. అక్కడ పేతురు అంటాడు 40వ వచనంలో, మూర్ఖులైన ఈ తరమునకు వేరే రక్షణ పొందండి అన్నప్పుడు 3000 మంది రక్షించబడ్డారు. సంఘం అంటే అదే. పరిశుద్ధాత్మ ద్వారా సంఘము ఏర్పడింది. సంఘం అంటే విశ్వాసులు గుంపే సంఘం, ఆయన నమ్మిన సమూహమే సంఘం, క్రీస్తును కలిగి ఉన్నదే సంఘం. కాబట్టి రిబ్కా ఎలియాజరు ద్వారా బయటికి లాబాను కుటుంబంలో నుండి బయటికి రాబడింది. రిబ్కా సంఘానికి పోలికగా ఉన్నది ప్రియమైన వారు. సంఘము చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చింది. లోకములో నుండి ప్రత్యేకించబడిందే సంఘము. ఇది మొదటి విషయం. రిబ్కా ఎవరి కొరకు నియమించబడిందంటే ఇస్సాకు కొరకే నియమించబడింది. ఆ మాట మనము 24వ అధ్యాయము 14వ వచనం, కాబట్టి నేను త్రాగునట్లు నువ్వు దయచేసి నీ కడవను ఉంచుమని నీ చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంట్లోకి నీళ్ళు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించిందై ఉండును గాక. రిబ్కా ఎవరి కొరకు నియమించబడిందంటే ఇస్సాకు కొరకు నియమించబడింది. సంఘము ఎవరి కొరకు ఉందంటే క్రీస్తు కొరకే సంఘం ఉంది. దేవుడు తన సంఘాన్ని ఏర్పరచుకున్నాడు ఆయన కొరకే. ఆయన కొరకే విలువిచ్చి విలువైన తన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించాడు దేవుడు సంఘాన్ని. సంఘం ఆయనది. మనము సంఘం అంటే నీవు నేనే, మనమే ఆయన సంఘం. ఆయన కొరకు మనం ఉన్నాం. ఈ లోకం కొరకు కాదు, క్రీస్తు కొరకు, మన కొరకు బ్రతుకుతున్న మనం దేవుని కొరకు బ్రతకవలసి ఉన్నది. రిబ్కా ఇస్సాకు కొరకు నియమించబడినటువంటిదని గుర్తుపెట్టుకోవాలి. రిబ్కా సంఘానికి సాదృశ్యం. సంఘం కలిగి ఉండవలసిన విలువలు ఏమిటంటే 24వ అధ్యాయం ఆదికాండము 16వ వచనంలో రిబ్కాను గురించి ఒక చక్కటి మాటలు అక్కడ రాయబడ్డాయి. 24వ అధ్యాయం 16వ వచనం, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. అంటే అర్థం ఏంటంటే ఆమె కన్యక, ఆమె పవిత్రురాలు, పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి. సంఘానికి ఉన్న విలువలు కూడా అదే. సంఘము పరిశుద్ధంగా నిర్దోషమైనదిగా ఉండినట్లుగా దేవుడు సిలువకు తాను అప్పగించుకున్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో 24-25లో రాయబడి ఉంది. తన ఎదుట నిర్దోషమును నిష్కళంకమును ఉండినట్లుగా దేవుడు అక్కడ సంఘం కొరకు తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాం. ఒకసారి ఆ మాట చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక భార్య భర్తలకు మధ్య ఉన్న సంబంధము క్రీస్తుకు సంఘమునకు మధ్య ఉన్న సంబంధం లాగా ఉండాలని అక్కడ ఆ సందర్భంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలకు రాయబడింది. భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి అని అక్కడ మనం చూస్తాము. 25వ వచనం, పురుషులారా మీరుని మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. అది బైబిల్ ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయాలకే ప్రాముఖ్యతనిస్తుంది. చక్కనిది అంటే అర్థము తన జీవితం ఎంతో చక్కగా ఉంది, తన యొక్క వ్యక్తిత్వ జీవితము ఎంతో పరిశుద్ధంగా ఉంది రిబ్కా. కానీ సంఘం కూడా కలిగి ఉండవలసిన విలువలు ఏమిటనంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలనే దేవుడిని ఏర్పరచుకున్నాడు, తన రక్తమిచ్చి కొనుక్కున్నాడు, సంపాదించుకున్నాడు, నీ కొరకు తాను అప్పగించుకున్నాడు. దేవుని కొరకు మనం పరిశుద్ధంగా జీవించాలి. రిబ్కా కన్యక, ఆమె చక్కనిది అనే మాట మనం చూస్తున్నాం. మనం బైబిల్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకులు ఉన్నారు. కన్యక అంటే అర్థము పవిత్రురాలు అని అర్థము. ఆడ బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు మనం చూస్తున్నాం. వారు పెండ్లు కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు.
ఆయన త్వరగా రాబోతున్నాడని. 10 మంది కన్యకులు సంఘానికి సాదృశ్యం. ఈరోజు నువ్వు ఎత్తబడతావో విడవబడతావో, పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. నువ్వు కన్యగా, బుద్ధిగల కన్యకగాని ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెబ్కా విషయంలో మనం చూసే మొదటిది, దేవుని చిత్తమునకు లోబడి ఆమె కుటుంబంలో నుండి ప్రత్యేకించబడింది. ఈరోజు లోకములో నుండి నువ్వు ప్రత్యేకించబడాలి. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షించబడాలనేది దేవుని చిత్తం. పరిశుద్ధంగా జీవించాలనేది దేవుని చిత్తం. ఎల్లప్పుడూ దేవుని పట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేది దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తమునకు నువ్వు లోబడాలి, నువ్వు మారు మనసు పొందాలి, రక్షించబడాలి, ఎల్లప్పుడూ దేవుని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెబ్కా విషయంలో మనం చూసినటువంటి ఇది రెండవ విషయం. మూడవది, రెబ్కా కడవను భుజం మీద పెట్టుకుని వచ్చినని మాట రాయబడింది. భుజం అనేది భారానికి గుర్తు. రెబ్కా సంఘానికి గుర్తు. సంఘానికి పోలికగా ఉంది రెబ్కా. సంఘము భారం కలిగి ఉండాలి. భుజము భారానికి గుర్తు. బైబిల్లో యేసుప్రభుని గురించి ఏం రాయబడింది? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్య భారము ఉండును. భుజము భారానికి గుర్తు. మన భారము మోసేది. యేసుప్రభు వారు ఆయన భుజం మీద సిలువ భారాన్ని మోసాడు. సిలువ మీద మన పాపములు మోసాడు. తన శరీరమందు మ్రావుని మీద మన పాపములను మోసుకొని పోయినని మాట రాయబడి ఉన్నది. ఈరోజు రెబ్కా భుజం మీద కడవ ఉన్నట్లుగా ఆమె కడవ దించి ఎలియాజరు యొక్క దాహాన్ని తీర్చింది. ఆ జంతువుల ఒంటెల యొక్క దాహాన్ని తీర్చింది. ఈరోజు ఈ యొక్క భారము నీకుందా? నశించిన ఆత్మల పట్ల భారం ఉందా? సువార్తను ప్రకటించాలి, దేవుని మాటలు ఇతరులకు ప్రకటించాలనే భారం నీకుందా? పరిచర్య భారం నీకుందా? ఎంత చక్కటి పరిచర్య చేసిందండి ఈ రెబ్కా. జంతువుల పట్ల, మనుషుల పట్ల ఎంత కనికరం కలిగి ఉందండి. ఇప్పుడు ఎలియాజరు సంగతి చూద్దాం. ఎలియాజరు పరిశుద్ధాత్మకు పోలికగా ఉన్నాడు. ఇక్కడ రెబ్కాని బయటికి తీసుకొచ్చింది ఎవరో? ఎలియాజరే కదా. చూడండి 24వ అధ్యాయము 58వ వచనం. రెబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు, వెళ్ళేదనను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబ్కాను, ఆమె దాదిని, అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు 61వ వచనం చూడండి. రెబ్కాయు ఆమె పనికెత్తును లేచి ఒంటెలనెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రెబ్కాను తోడుకొని పోయెను. రెబ్కాను బయటికి తీసుకొచ్చింది ఎవరంటే ఎలియాజరు. ఈరోజు లోకములో నుండి సంఘము ప్రత్యేకించబడిందంటే పరిశుద్ధాత్మ ద్వారా సంఘము జన్మించిందని గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా సంఘము స్థాపించబడింది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము మనము 37వ వచనంలో 38వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ. కాబట్టి ఇది ఎలియాజరు పరిశుద్ధాత్మ గుర్తు. తర్వాత మనం చూస్తే రెబ్కా ఎలియాజరుతో కలిసి ప్రయాణం చేసింది. 61వ వచనంలో మనం చూస్తే ఆ మనుషుని వెంబడి వెళ్ళిరి అనే మాట ఉంది. కాబట్టి సంఘము ఎవరితో కలిసి ప్రయాణం చేయాలి? ఈరోజు సంఘములో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. యేసుప్రభు వారు తండ్రి అనే దేవుని కుడిపార్శ్వమున కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి, మన పాపముల కొరకు చనిపోయి, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి 40 రోజులు భూమి మీద ఆయన ఉండి, ఆయన ఆరోహణమే వెళ్ళి తండ్రి అనే దేవుని కుడిపార్శ్వమున కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఈరోజు సంఘములో ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈరోజు విశ్వాసులు ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు. మీరు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. విశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి మీరు ఎవరితో కొనసాగాలి? పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు ముందుకు వెళ్ళాలి. ఆత్మానుసారంగా నువ్వు నడిపించబడాలి. బైబిల్లో మనం చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. 14వ వచనం, ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. నేను వెళ్ళి ఆదరణకర్తను పరిశుద్ధాత్మను మీ మధ్యకి పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అనే మాట యేసుప్రభు వారు చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. కాబట్టి మనము పరిశుద్ధాత్మ సహాయంతో
మనం ముందుకు వెళ్ళాలి, ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలనే విషయాన్ని ఇక్కడ మనము ఈ సత్యాన్ని గమనిస్తూ ఉన్నాం. రెబ్కా ఎలియాజరుతో కలిసి వెళ్ళినట్లుగా మనము పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు వెళ్ళాలని చూస్తున్నాం. తర్వాత రెబ్కా తెలియని విషయాలను ఎలియాజరుని అడిగి తెలుసుకుంది. ఏమిటి అక్కడ? ఆదికాండం 24వ అధ్యాయము 65వ వచనం. మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవడని దాసుని అడుగుగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. ఆమె తెలియని మనల్ని ఎదుర్కొని వచ్చుచున్న ఆ మనుషుడు ఎవరో అని అడిగితే ఎవరిని అడిగింది? ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు వెనకాల, ఎంతోమంది మనుషులు ఉన్నారు వెనకాల, వాళ్ళు ఎవరిని అడగల, ఎలియాజర్నే అడిగింది రెబ్కా. మనల్ని ఎదుర్కొని వచ్చుచున్న ఆ మనుషుడు ఎవరు అని అంటే ఇతడు నా యజమానుడు అని చెప్పాడు. తెలియని విషయాలు నువ్వు దేవుని అడిగి తెలుసుకోవాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి. ఎవరెవరి దగ్గర విచారణ చేయడం కాదు, మొదట దేవుణ్ణి అడగాలి. కొన్నిసార్లు నీకు తెలియకపోతే తల్లిదండ్రులను అడగాలి, పెళ్ళైతే భార్యను అడగాలి, అయితే భర్తను అడిగి కొన్ని విషయాలు సలహాలు తీసుకోవడం మంచిదే. కానీ ముఖ్యంగా మనం దేవుని దగ్గర విచారణ చేయాలి. రెబ్కా ఎలియాజర్ని అడిగింది. ఆమెకు తెలియని విషయం, మనల్ని ఎదుర్కొని వస్తున్న మనుషుడు ఎవరు అని అంటే ఈయన నా యజమానుడు. వాస్తవంగా ఎలియాజరు అబ్రహాముకి ఈ ఇస్సాకు పుట్టకపోతే అబ్రహాముకి కుమారుడు ఎవరంటే ఎలియాజరే. ఎందుకంటే ఒకరోజు ఆదికాండం 15వ అధ్యాయంలో అక్కడ దేవుడితో అంటాడు అబ్రహాము, ప్రభా నాకు ఏమి ఇచ్చిననేమి, నీ సంతానం లేనివాడినే పోతున్నానే, దమస్కు ఎలియాజరే కదా నా ఇంటి ఆస్తి కర్తయగును కదా అంటాడు. చూడండి ఈ ఎలియాజరు ఎంత నమ్మకమైన వాడు. ఇస్సాకు స్థానం ఎలియాజరుది వాస్తవంగా, కానీ తన స్థానం ఏంటో తాను గుర్తించాడు. ఈ ఎలియాజరు ఉన్నది ఇస్సాకును చూపించడానికే, ఎలియాజరు ఉన్నది ఇస్సాకు దగ్గర నడిపించడానికే. అందుకని మనం ఇందాక 16వ అధ్యాయం యోహాను సువార్తలో చూసాం, ఆయన మీ యొద్దకు వస్తాడు, మిమ్మల్ని సర్వసత్యములో నడిపిస్తాడు, తనంతట తాను ఏమీ బోధించడు, నా వాటిలోనివి తీసుకుని మీకు బోధిస్తాడు, నన్ను మహిమపరుస్తాడు అనే మాట రాయబడింది. ఎలియాజరు పరిశుద్ధాత్మకు గుర్తు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాకడ కొరకు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలియాజరు తన గురించి తాను చెప్పుకోలేదు, కానీ ఆ వస్తున్న వ్యక్తి ఎవరంటే నా యజమానుడు అనే మాట చెప్పాడు ఇస్సాకును గురించి. ఎంత చక్కటి మాట. ఈరోజు మనం దేవుని మహిమపరచగలుగుతున్నామా? మన స్థితిని మనం గుర్తించగలుగుతున్నామా? కొన్నిసార్లు పక్కకి నెట్టేస్తాం. ఎలియాజరు అన్నోడు ఇస్సాకుని పక్కకి నెట్టేలా, వయసులో పెద్దవాడైనా భౌతికంగా మనం అక్షరానుసారంగా ఈ విషయాలు మనం ధ్యానిస్తే బయటికి నెట్టేలా ఇస్సాకుని ఎప్పుడు ఇస్సాకు యజమానుగానే చూశాడు. నమ్మకమైన దాసుడు అతను, ఇంటి పెద్ద దాసుడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి తెలియని విషయాలు రెబ్కా ఎలియాజర్ని అడిగి తెలుసుకుంది. తర్వాత రెబ్కా తను ఎదుర్కొని వస్తున్న మనిషిని చూచి ఒంటి దిగింది. చూడండి అక్కడ ఆదికాండం 24వ అధ్యాయం 64 వచ్చి, రెబ్కా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుషుడు ఎవడని దాసుని అడుగగా ఇతడు నా యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకొని. రెబ్కా కనులెత్తి ఇస్సాకును చూచింది, ఒంటి మీద నుండి దిగింది. ఆయన ఇస్సాకు కాదో ఆమెకి తెలుసా? కానీ పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడితే నీ జీవితంలో దేవుడు నీకు తెలియజేస్తాడు. అక్కడ బైబిల్ ఇందట మీరు చదివినటువంటి వాక్యభాగంలో 16వ అధ్యాయంలో మనం ఇందట చదివిన వాక్యంలో సంభవింపబో సంగతులని మీకు తెలియజేయను అనే మాట ఉంది. ఆమె పరిశుద్ధాత్మ చేత అంటే ఎలియాజర్ను అనుసరించి నడుస్తున్నటువంటి ఈ రెబ్కా ఎదుర్కొని వచ్చుతున్న మనుషుల్ని చూసి ఇతను ఆ మనుషుడు అయి ఉండొచ్చు అనుకుని ఒంటి మీద నుండి దిగింది. తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని నిశ్చయించుకోవడానికి ఎలియాజర్ని అడిగింది, ఆ మనుషుడు ఎవడని. ఆయన నా యజమానుడని చెప్పాడు. చూడండి, ఎవరు నీకు చెప్పక్కర్లా, పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు ముందుకు వెళితే దేవుడే నీకు తెలియజేస్తాడు. నువ్వు ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో దేవుడు నీకు తెలియజేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు ముందుకు వెళ్ళాలని దేవుడి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే ఎలియాజరు గురించి మనం చూసి ఇంకో మాట ఏంటంటే ఇతడు నా యజమానుడిని చెప్పి ఆయన్ని ఘనపరిచాడు. అలాగే ప్రియమైన వారులారా, మన జీవితంలో కూడా మనము దేవుణ్ణి చూపించేవారుగా ఉండాలి, దేవుణ్ణి ఘనపరిచేవారుగా, దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. తర్వాత
ఈ ఎలియాజరు ఏం చేశాడంటే, ఎలియాజరు రిబ్కాను ఇస్సాక్కి అప్పగించినట్లుగా మనం అక్కడ చూస్తాం. 66 వచనం. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములని ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను అనే మాట చూస్తున్నాం. ఈ ఎలియాజరు రిబ్కాని ఇస్సాక్కి అప్పగించాడు. ఈ మాటలో దేవుడు మనకు నేర్పించే ఆత్మీయ పాఠం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు విశ్వాసులో ఆయన కార్యం జరిగిస్తూ ఉన్నాడు. సంఘములో, దేవుని రాజ్యం అనే సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనతో ప్రభువు నడుస్తున్నాడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన సహాయంతో మనం ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఈ పాపలోకంలో మనం పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచికరువుగా ఉన్నాడు. పరలోకానికి వెళ్ళటానికి ఒక సంచికరువుగా మనకున్నాడు. మనకు గైడ్ చేయడానికి, మన సర్వసత్యంలో నడిపించడానికి, పరిశుద్ధంగా జీవింపజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచికరువుగా ఉన్నాడని లేఖనాల్లో రాయబడింది. కాబట్టి మన మనస్సాక్షిని గద్దిస్తాడు. ఏమన్నా దేవునికి ఆయాస్కరమైన విషయాలు మనలో ఉంటే, పాపం మనలోకి వచ్చి పడితే పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు, మన మనస్సాక్షిని గద్దిస్తాడు. నువ్వు ఇలా మాట్లాడకూడదు, ఇలా నడవకూడదు, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడావు. ఆ పాపం బయటికి పోయేంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రభు యొక్క రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరిచేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన పని ఎంతవరకు అంటే, ప్రభువు రెండోసారి మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ సంఘమని ఈ భార్యను, పెండ్లి కుమారుడైన ఆయనకి పెండ్లి కుమార్తె అయిన ఈ సంఘమును, ఈ రిబ్కాని ఈ సంఘమును ఆయనకు అప్పగించి తన పనిని ముగిస్తాడు. అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుని పని విశ్వాస జీవితంలో కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి, దేవుని మాటలు వింటున్న వాళ్ళారా, ఎలియాజరు రిబ్కాను ఇస్సాక్కి అప్పగించినట్లుగా మనము చూస్తాం. ఇది ఎలియాజరు యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు. ఇప్పుడు మనం ఇస్సాకును గురించి చూద్దాం. ఇస్సాకు యేసు ప్రభుకి పోలికగా ఉన్నాడు. ఈ ఇస్సాకు ఏం చేశాడు? రిబ్కాను ఎదుర్కోవడానికి వెళ్ళాడు. అంటే ఆ మనుషులను ఎదుర్కోవడానికి వెళ్ళాడు. చూడండి 64 వచనం. రిబ్కా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి, మనల్ని ఎదుర్కొనుటకు పొలంలో నడుచున్న ఆ మనుషుడు ఎవరు అని అడిగింది. అంటే ఇస్సాకు ఎదుర్కొనడానికి వెళ్ళాడు. ఈరోజు యేసు ప్రభు వారు పరలోకం నుండి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. మనల్ని ఎదుర్కొన్నాడు. ఆయన మన పాపముల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన తిరిగి లేచాడు. ఒకసారి చూడండి, తప్పిపోయిన కుమారుడు గురించినటువంటి ఆ యొక్క వాక్యములో మనం చూసినట్లయితే, చెడిపోయినటువంటి తప్పిపోయిన కుమారుడు, జీవితాన్ని పాడైపోయినటువంటి తప్పిపోయిన కుమారుడు లేచి ఆయన వస్తూ ఉన్న సమయంలో, తండ్రి దగ్గరికి వెళ్తున్న సమయంలో తండ్రే కుమారుని ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాం. మొదట తండ్రే బయలుదేరి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుమారుడి మీద మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కుమారుడు కూడా, తండ్రి నీకు నువ్వు పరలోక విరోధంగా పాపం చేసి తిని అని ఒప్పుకున్నప్పుడు తండ్రి క్షమించాడు. పూర్వస్థితిలో కంటే ఉన్నతంగా నిలబెట్టాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, దేవుడు మనలను మన పాపస్థితిని చూచి జాలిపడి మన పాపం యొక్క శిక్ష నుండి, నరకము నుండి, రాబో ఉగ్రత నుండి రక్షించడానికి యేసు ప్రభు పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. నన్ను ఎదుర్కొన్నాడు ఆయన. రెండోది మనం చూసినట్లయితే, ఇస్సాకు రిబ్కాను ప్రేమించును అనే మాట మనము చూస్తాం. 24వ అధ్యాయము 67వ వచనంలో అతడు ఆమెను ప్రేమించుననే మాట 4వ లైన్లో మనం చూస్తాం. యేసు ప్రభు వారు సంఘంగా ఉన్నటువంటి మనల్ని ఎంతగా ప్రేమించాడండి. తన ప్రాణం పెట్టినంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. తన అమూల్యమైన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు మన కొరకు చిందించి తన ప్రాణాన్ని పెట్టాడు. రక్తమే ప్రాణము గనక దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి, అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈ లోకంలో ప్రాణం పెట్టినంతగా ఇంకెవరు నిన్ను ప్రేమించగలరు? ఎవరిని అంతకంటే మించి ఎవరు ప్రేమించలేరు. యేసు ప్రభువు అంతగా నన్ను ప్రేమించారు. ఆయన ప్రేమించినంతకంటే ఎక్కువగా ఎవరు ఈ లోకంలో నన్ను ప్రేమించలేదు. మన పాపముల కొరకు తాను ప్రాయశ్చిత్తము చేశాడు, బలియాగమయ్యాడు. మన పాపం యొక్క బాకీ ఆయన తీర్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ అంతం వరకు నిలిచేది. మూడోది, రిబ్కాను కొనిపోయేను అనే మాట మనం చూస్తున్నాం. ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. ఒక రోజున ప్రభువు రాబోతున్నాడు. నన్ను తీసుకుని వెళ్ళటానికి రెండోసారి ఆయన మధ్యాకాశానికి రాబోతా ఉన్నాడు. నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు కోరుతున్నాడు.
ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది, దేవునిలో నీ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావు, ఎలా కొనసాగుతున్నావు, ఒకసారి ఆలోచించుకుందాం. ఒకసారి మనం పరిశీలించుకుందాం. రెబ్కా సంఘానికి సాదృశ్యంగా ఉంది, ఇస్సాకు ప్రభువునకు సాదృశ్యంగా ఉన్నాడు, ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు, పోలికగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు ముందుకు వెళ్ళాలి. ప్రభు చెప్పినట్టుగా బ్రతుకుద్దాము, జీవిద్దాము. ప్రభు రాకడ సమీపిస్తున్న దినాల్లో ఉన్నాము. పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు వెళుతూ దేవుని వాక్యం చేత మన జీవితాలు కట్టుకుంటూ దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఇందులోని విషయాలు ఆదికాండం 24వ అధ్యాయంలో ఉన్న రెబ్కాను గురించిన విషయాలు మేము చూసాము. రెబ్కా ఇస్సాకు సంఘానికి క్రీస్తుకి ఉన్న సంబంధాన్ని మేము చూసాము. ప్రభా, ఎలియాజరు పరిశుద్ధాత్మకు పోలికగాను, ఇస్సాకు క్రీస్తునకు పోలికగాను, రెబ్కా సంఘమునకు పోలికగా ఉన్న విషయాలను మేము ఎరిగి ఉన్నాము. ప్రభా, ఆ మాటలను బట్టి లోతైన విషయాలు తెలుసుకున్న మేము ఆ వాక్యము చేతను అనుసరించి నడుచుకున్నట్టుకు పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు వెళ్ళుటకు సహాయం చేయి. నువ్వు త్వరగా రాబోతున్నావు కాబట్టి నీ రాకుడు కొరకు మేము సిద్ధపడి ఎత్తబడే గుంపులో ఉండినట్లుగా నేను పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు వెళ్ళినట్లుగా సహాయం చేసి మీరే మహిమ పొందమని, నీ మాటలను ప్రతి ఒక్కరిని దీవించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తిరిగి దేవుని దీవెన, దేవుని కాపుదల, దేవుని సహాయం, దేవుని వాక్యం విన్న మీకును దేవుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడే నడిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. God bless you all.